భార్యాభర్తలు ఒక బండికి రెండు చక్రాలు లాంటి వారు. ఇద్దరిలో ఎవరు తగ్గినా లేక ఎక్కువైనా ఆ బండి ముందుకు కదలదు. కాబట్టి భార్యకి ఏం కావాలో భర్త, భర్తకి ఏం కావాలో భార్య ఇద్దరు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఇక భార్యను తృప్తిపరిచేందుకు భర్త చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఇప్పుడు చూద్దాం. ఆఫీస్ నుంచి ఎంత టెన్షన్తో వచ్చినా భార్య దగ్గర ఆ టెన్షన్ను కనబరచకూడదు. ఉదయం నుంచి భర్త కంటే భార్య ఇంటి పనితో ఎంతో కష్టపడుతుంది. ఆ విషయాన్ని గౌరవించాలి. తాను ఎంత కష్టపడుతుందో తనకు భర్తే చెప్పాలి. అప్పుడు భార్య మరింత సంతోషిస్తుంది. భర్త ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా మధ్య మధ్యలో భార్యకు ఫోన్ చేసి సరదా కబుర్లు చెప్పాలి. ఇక ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక పొద్దున్నుంచి తన కోసం ఎదురు చూసే భార్యకు అలా బయటకు తీసుకెళ్ళాలి. తనకి ఇష్టమైన చిరుతిండి ఇప్పించి ఆఫీస్ ముచ్చట్లు, వర్క్ ఎలా జరుగుతుంది అన్నీ తనతో నిజాయితీగా పంచుకోవాలి. అప్పుడు తనకు భర్తపై పూర్తి నమ్మకం కలుగుతుంది. భర్త భార్య నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడో భార్య కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి పడగదికి చేరుకునే లోపల చిన్న చిన్న రొమాంటిక్ వేషాలన్నీ వేయాలి. ఇక మీ పడగదిలోకి చేరుకున్నాక ఫోన్, ఆఫీస్ అన్నీ పక్కన పెట్టేసి జోకులు, సరదా కబుర్లతో గడపాలి. ఇలా చేస్తే మీ శృంగార జీవితం ఆనందంగా ఉండడమే కాదు, మీరు ఏదైనా సాధించగలరనే నమ్మకం కలుగుతుంది. ఇలా పెళ్ళైన కొత్తలో చేసి కొంతకాలం తర్వాత భార్యను నిర్లక్ష్యం చేయడం సొసైటీలో చూస్తున్నాం. దానివల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో ఇక చెప్పక్కర్లేదు. కాబట్టి మగాడిగా, భర్తగా అన్నింటినీ జయించి ఇంటా బయట గెలిచి జీవితాన్ని పచ్చని సంసారంగా మార్చుకో.